విగ్రహ ఆవిష్కరణ ఎలా అనిపిస్తా ఉంది? అంటే ఎప్పుడైనా ఆయన ఎక్కడున్నా మహానుభావుడే కదా, ఏ పని చేసినా అట్టాగే ఉంటుంది లేకుండా. ఇక్కడ ఇంతమందిని చూస్తే ఎలా ఉంది? అంటే ఒక పండుగ వాతావరణం ఎలా అనిపిస్తా ఉంది కదా? పండగ వాతావరణం ఒకటి, మనకి వెనకటి అన్ని జ్ఞాపకం వస్తాయి. చిన్నప్పటి నుంచి తిరిగి ఎప్పుడు చిన్నప్పుడు ఆ జెండాలు పట్టుకొని తిరిగినప్పటి నుంచి కూడా జ్ఞాపకం వస్తుంటాయి. ఇట్లా ఆయన చేసిన పనులు మీకు గుర్తున్నాయి ఏంటి? అసలు ఆయన ఎలా పాలించేవాళ్ళు? ఒక సీఎం గా ఎలా ఉండేవాళ్ళు? ఒక సీఎం గా హోదా పెట్టి ఎప్పుడు దౌర్జన్యంగా లేదు. చిన్న పెద్ద అందరినీ కలుపుకొని పోయే మనిషి. ఆ. ఇప్పుడు అలా నేతలు కనిపిస్తా ఉన్నారు. అలాంటి నేతలు ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో ప్రస్తుత రాజకీయాల్లో ముఠాలేగా అంత ఇది ఎవరి దగ్గర ఉంది ఇప్పుడు? ఎవరి కాడు నా ముఠా నాది, నీ ముఠా నీది. ఎవరికి వారే అనే తీరు. సరే, ఎలా అనిపిస్తా ఉంది? చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు 103వ జయంతి పురస్కరించుకొని రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీ మేరకు సంవత్సరం తిరిగే లోపలనే మైత్రివనం చౌరస్తాలో విగ్రహం స్థాపించడం అనేది చాలా ఆనందంగా ఉంది. వి ఆల్ ఫీలింగ్ ప్రౌడ్. అలానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల తరఫున, తెలుగుదేశం కేడర్ తరఫున రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఇక్కడ చాలా మంది కూడా ఆనందం వ్యక్తం చేస్తారు. అలాంటి నాయకుడు ఇక్కడ అలా ఫీలింగ్ అనిపిస్తా ఉంది. ఆయన నాయకత్వం ఎలా ఉండేది? ఎన్టీఆర్ గారు ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ కానీ ఆయన ఎప్పుడు తెలుగు ప్రజలకి ఏం చేయాలి, తెలుగు ప్రజల కోసం ఏం చేయాలని తెలుగు ప్రజల ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా వ్యాపం చేసిన వ్యక్తి. సో ఇది తెలుగుదేశం పార్టీ నాయకుడిగా కాకుండా ఒక తెలుగు వారు గర్వించదగ్గ వ్యక్తిగా చూస్తున్నారు ప్రతి ఒక్కరు. ఆంధ్ర తెలంగాణ భావన అనేది అసలు ఎవరు నిరుద్యోగుల మాట్లాడే మాట అండి. ఆంధ్ర తెలంగాణ లేదు. ఇప్పుడు రెండు రాష్ట్రాలకు విడిపోయినా అన్నదమ్ముల్లా కలిసిద్దాం అన్నప్పుడు అసలు ఆ మాటే రాకూడదు. రామారావు గారు రెండు రాష్ట్రాలకు సంబంధించిన వ్యక్తి కాబట్టి ఆయన విషయంలో అసలు ఆ మాటే రాకూడదు.